నమస్తే నాగేశ్వర్ గారు. పార్లమెంట్లో నీట్ అంశంపై చాలా రగడ జరిగింది. పరీక్షల అక్రమాలపై వెంటనే చర్చించాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తే దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. రాజ్యసభలో చైర్మన్ అలాగే లోక్సభలో స్పీకర్ కూడా విపక్షాలను వారించే ప్రయత్నమే చేశారు. ఈ నేపథ్యంలో ఈ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులే ఎక్కువ మంది ఉంటారు నీట్ పరీక్ష రాసేవాళ్ళు. కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఎందుకు మాట్లాడలేదనేది మనం ఇదివరకే మాట్లాడేసాం. దానికి వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా బీజేపీతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిసి ఉన్నాయి కనుక మాట్లాడలేదు. అందువల్ల అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి అంటే పార్లమెంట్లో నీట్ ఎందుకు చర్చించకూడదు? అసలు పార్లమెంట్లో ఇష్యూస్ మీకు రకరకాల పద్ధతుల్లో పార్లమెంటుకు మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటుంది. అంటే మీకు వాయిదా తీర్మానం ద్వారా ప్రతిపక్షాలు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మీరు పార్లమెంట్ ఎజెండాను పక్కకు పెట్టైనా ఈ అంశాన్ని చర్చించండి. అలాగే కాల్ అటెన్షన్ మోషన్, ఇలా అనేక రూపాల్లో మ్యాటర్స్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది. ఇది పార్లమెంట్లో రోజు చర్చించబడేటువంటి అంశం. 0 అవర్లకు కావచ్చు, కాల్ అటెన్షన్ మోషన్ ద్వారా కావచ్చు, లేదా షార్ట్ డిస్కషన్ ద్వారా కావచ్చు, అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా పార్లమెంటుకు సంబంధించినటువంటి అనేక ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలను పార్లమెంట్లు చర్చిస్తాయి. సో ఇవాళ 24 లక్షల బిడ్డల జీవితాల భవిష్యత్తుకు సంబంధించింది. అసలు నీట్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా? నీటే కాదు, ఇప్పుడు యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దయింది. ఇలా వరుసగా పరీక్షల్లో పేపర్ లీకులు, గందరగోళాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ప్రభుత్వమే తొలగించాల్సి వచ్చింది. సో ఇంత ఓపెన్గా ఆందోళన జరుగుతుంటే, లక్షల కుటుంబాల గురించి ఆందోళన జరుగుతుంటే పార్లమెంట్ ఎందుకు చర్చించకూడదు? 50 ఏళ్ళ కిందటి ఎమర్జెన్సీని పార్లమెంట్ చర్చిస్తుంది, కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని చర్చించదా? సో ఇంతకన్నా ఇది ఒక రకమైన ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ కదా. పార్లమెంట్ చర్చించడానికి ఏ కారణం రీత్యా నీట్ అనేది ఇన్ఎలిజిబులో చెప్పండి. సో అంటే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది కనుక, ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో ఉంది కనుక, ప్రభుత్వ వైఫల్యము ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతుంది కనుక, పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షం ఉంది కనుక మేము చర్చనే చేయం. మీరు మణిపూర్ పైన చర్చ పెట్టరు, అదాని పైన చర్చ పెట్టరు, ఆఖరికి నీట్ పైన కూడా చర్చ పెట్టరంటే ఎట్లా? సో నీట్ పైన కూడా మీరు డిస్కషన్కు రెడీ కాకపోతే మరి పార్లమెంట్ ఉన్నది దీనికండి? నాకు అర్థం కాదు. పార్లమెంటు 50 ఏళ్ళ కిందటి ఎమర్జెన్సీ, 70 ఏళ్ళ కిందటి బ్రిటిష్ పాలన, 80 ఏళ్ళ కిందటి పోర్చుగీసు రాక, 90 ఏళ్ళ కిందటి డచ్ వారి పాలన, లేదు ఇంకా కావాలంటే 1000 సంవత్సరాల కింద మౌర్య చంద్రగుప్తుడి కాలంలో జరిగినవి చర్చించి కూడా కూర్చుందామా? నేనేం ఎమర్జెన్సీని చర్చించకూడదని అంటలేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఖచ్చితంగా ఎమర్జెన్సీని మళ్ళీ చర్చించుకోవాలి. ఎలా చర్చించుకోవాలంటే ఆ పరిస్థితులు దేశంలో మళ్ళీ రాకుండా చర్చించాలి. కానీ ఇవాళ నీట్ ఎగ్జామ్ చర్చించమంటే దానికి ఏమైనా అర్థం ఉంటుందా అని అడిగేది. కనీసం పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా ఆందోళన చెందుతున్న బిడ్డలకు. ఇక ముందు పరీక్షలైనా సరిగా జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగంలో దాన్ని మెన్షన్ చేశారు కదా, మరి చర్చించడానికి ఏంటి అభ్యంతరం నాకు అర్థం కాదు. రైట్ సార్. ఇక పోలవరం ఇష్యూ మీద ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ డైలాగ్ వార్ కొనసాగుతోంది సార్. నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం విధ్వంసం జరిగింది, 1000 కోట్లలో నష్టం జరిగింది, జగన్ వల్లే పోలవరం సర్వనాశనం అయింది అని చెప్పారు. ఇంకా కాస్త భావోద్వేగంతో మాట్లాడారు. ఆ నిర్మాణాలను చూస్తుంటే ఏడుపు వస్తోంది, ప్రాజెక్ట్ అంచనాలకు మించి దెబ్బతింది అని చెప్పి. సో అంటే కేంద్ర జల సంఘము చేతులు ఎత్తేసిన పరిస్థితి అని చెప్పి. కానీ వైసీపీ నాయకులు దానికి రివర్స్ కౌంటర్లు ఇస్తూ ఉన్నారు సార్. బాబు తప్పుదాల వల్లే శాపం పోలవరానికి అని చెప్పి. సో పోలవరంపై శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశారు అని చెప్పి అంబటి కమెంట్ చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటి? వాస్తవం ఏంటి? నేనేం పోలవరంలో ఎక్స్పర్ట్ కాదు. నేను సివిల్ ఇంజనీరింగ్ చదివిన వానికి కాదు కనుక దాని కట్టడాల నాణ్యత ఏంటి, ఆ కట్టడాలు సరిగా కట్టారా లేదా చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. నేను రాజకీయ విశ్లేషకుని తప్ప ఇంజనీరింగ్ రంగ నిపుణుడిని కాదు. సో కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇప్పుడు ఇవాళ వచ్చిన పత్రికలు వచ్చిన వార్త, కేంద్ర జలసంఘం చేతులు ఎత్తేసింది, కేంద్ర సాయంతో ప్రాజెక్ట్ కడతాం. ఈ రెండు పరస్పర విరుద్ధం కదా. కేంద్ర జలసంఘం చేతులు ఎత్తేస్తే సాయం అవకాశం లేదు,
సో కేంద్ర జలసంఘ దేనికి చేతులెత్తేసింది, ఎందుకు చేతులెత్తేసిందో తెలియాలి. తర్వాత పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. సో ఈ జాతీయ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి? ఇప్పుడు వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద వేస్తారు, టీడీపీ వారు వైసీపీ పైన వేస్తారు. సో దానికి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏమి ఉండదు. పోలవరం పైన ఈ వైట్ పేపర్ను కేంద్ర ప్రభుత్వం ధృవీకరిస్తుందా? వైట్ పేపర్ ఇవ్వాల్సింది కేంద్రం యాక్చువల్గా, ఎందుకంటే ఇది జాతీయ హోదా ప్రాజెక్టు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం తప్పు కాదు, సంతోషం, ఇవ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరంలో పైన ఉన్నటువంటి ఈ వైట్ పేపర్ను ధృవీకరిస్తుందా, తిరస్కరిస్తుందా? ఒకవేళ ధృవీకరిస్తే ఈ 5 ఏళ్ళుగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు? ఈ విధ్వంసం ఒక్క రోజులో జరగదు కదా. 2019 నుంచి 2024 వరకు పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తుంటే, అంత విధ్వంసం జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, అది కేంద్ర నిధులతో కడుతున్న ప్రాజెక్టు, కేంద్రమే కట్టాల్సిన ప్రాజెక్టు, మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధ్వంసం పట్ల ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించింది? అప్పుడు ఆ శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా అడగకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా అడిగినట్టే ఇది. అంటే ఈ 5 ఏళ్ల విధ్వంసం జగన్ చేస్తుంటే మోడీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. అందుకే ఇప్పుడు ఈ శ్వేతపత్రం పైన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం చెప్పాలి. అయ్యా, మరి మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించింది? సో ఖచ్చితంగా మరి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇది జాతీయ ప్రాజెక్టు, పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిన ప్రాజెక్టు, న్యాయంగా అయితే కేంద్రమే నిర్వహించాలి. సో దీనికి మీకు రాజకీయ పార్టీ ఎలా ఉంటాడు? వైసీపీ ఇప్పుడు మీరు ఇవాళ సాక్షిలో ఉన్న చూడండి, ఆ కేంద్రం నిర్వహించాల్సిన ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నాడు? మంచి క్వశ్చన్. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చాక నాకు సంబంధం లేదు, ఇది మీ కేంద్ర ప్రాజెక్టు, మీరే చేయండి అని ఎందుకు చెప్పలే? సో ఆయన కూడా చెప్పలే, ఆయన కూడా ప్రాజెక్టు మరి కేంద్రానికి అప్పచెప్పలే. అక్కడైనా కేంద్రానికి అప్పచెప్పుడు అయిపోయేది, మీరు కేంద్రాన్ని నిర్వహించుకోండి, మాకు సంబంధం లేదు అని. కానీ విచిత్రం ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు అయినా ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా బాధ్యత తీసుకొని మేము పోలవరం చేస్తామన్నారు. సో పోలవరం ఒకరి పాలనపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, కేంద్రమో మౌనంగా ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి 2019 ఎన్నికలకు సమయంలో వచ్చి పోలవరంకో చంద్రబాబు నాయుడునే ఏటీఎం కది అని విమర్శించాడు. సో ఇప్పుడేమో ఈ విధ్వంసం జరుగుతున్న 5 ఏళ్ళు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఈ వైట్ పేపర్ను మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదో తెలియదు. ఈ వైట్ పేపర్ పైన ఇంతవరకు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు, కానీ బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. సో ఈ గందరగోళాన్ని క్లారిటిఫై చేయాలి. ఒకవేళ నిజంగానే విధ్వంసం జరిగి ఉంటే కేంద్ర ప్రభుత్వం మా ప్రాజెక్ట్ ఇది, మా ప్రాజెక్టును విధ్వంసం చేశామని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి కదా మోడీ ప్రభుత్వం. ఎందుకు ఊరుకుంటుంది మోడీ ప్రభుత్వం? ఇంత విధ్వంసం జరుగుతుంటే 5 ఏళ్ళుగా కామ్గా ఎందుకున్నది? ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి బీజేపీ వారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్న శ్వేతపత్రం పైన మోడీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది మోడీ ప్రాజెక్ట్ కదా, జగన్మోహన్ రెడ్డి ఎట్లా సమర్థించుకుంటాడు? నేను జగన్మోహన్ రెడ్డి నమ్మలేను, కానీ నమ్మగలిగేది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్ కనుక. కేంద్ర జలసంఘం చేతులు ఎట్లెత్తేస్తుంది? ఇప్పుడు కేంద్రమే సాయం చేయాలి కదా. ఇంత విధ్వంసం జరిగినప్పుడు మళ్ళీ సాయం చేయాల్సింది కేంద్రమే అన్నప్పుడు, కేంద్రం 5 ఏళ్ళుగా ఈ నష్టం జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంది? అక్కడ ఎవరితో మిలాఖత్ అయ్యారు, ఈ నష్టం జరుగుతుంది అనే దానికి సమాధానం కావాలి కదా. సరిగ్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్ మీడియాతో చిట్ చాట్లో భాగంగా. అండ్ ఆయన చేసిన కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు, కాంగ్రెస్ బీ ఫామ్పై గెలిచిన వారికే పదవులు అని చెప్పి. ఇప్పటికే కడియం, పోచారం, తెల్లం, దానం, సంజయ్ కుమార్, రీసెంట్గా కాలే యాదయ్య 6 జాయిన్ అయిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో. సో ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి? అంటే సొంత పార్టీ నాయకులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? దానికన్నా ముందు లైటర్ వేలో చెప్పాయంటే మీరు స్టార్ట్ ఏం చేశారు? రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు ఢిల్లీలో. రేవంత్ రెడ్డి రెస్ట్ తీసుకొని పోతారా అండి ఢిల్లీలో? మీరే కాదు, ఎందుకు ఈ మాట లైటర్ వేలో చెప్తున్నా అంటే నమస్తే తెలంగాణలో వచ్చిన కూడా చెప్తాను సార్, నేను పాలన వదిలేసి అక్కడ ఢిల్లీలో పంచాయతీ చేసుకుంటున్నాడు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీడియాలో కొన్ని పదాలు ఆసక్తిగా నవ్వి తెప్పిస్తాయి. ముఖ్యమంత్రి ఢిల్లీలో బిజీగా గడిపారు. బిజీ గడపపోతే నిద్రపోయినాను పోతున్నాడు, నాకు అర్థం కాదు. మీరు ప్రతి టీవీ ఛానల్లో వచ్చే వార్త మీరు చూడండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడిపారు. బిజీ గడపకపోతే దీనిపోతారండి. రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు.
అమెరికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీగా గడిపారు. బిజీ గడపకపోతే అమెరికాలో ఏమన్నా రిసార్ట్లు ఎంజాయ్ చేస్తాడు పోతారా? నాకు అర్థం కాదు. సో బిజీగానే గడుపుతారు. బిజీగా ఉంటే ముఖ్యమంత్రులు ఎక్కడున్నా బిజీగానే ఉంటారు. అంటే పార్టీ కార్యకలాపాల కోసం వెళ్ళారు. చెప్తున్నారు మీడియాలో చాలా ఆసక్తికరంగా ఈ పదాలు కొన్ని వాడుతుంటారు. బిజీగా గడపడం. ఆ బిజీగా గడిపారు అన్నప్పుడల్లా నవ్వొస్తుంటారు నాకు. బిజీ గడపపోతే రెస్ట్ తీసుకొని అడిగిపోతారా, వీళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తాడు అడిగిపోతారా అని. సో ఇక మీరు అన్నది కీలకమైన ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫారం పైన, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారికే మంత్రి పదవి. ఇది వెరీ బిగ్ పాలసీ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ బీఫారం, ఒక పార్టీ బీఫారం మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో ఉన్నారు. మీరు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన వారు బీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సింబల్ పైన గెలిచిన వాళ్ళు టీడీపీ మంత్రివర్గంలో క్యాబినెట్లో ఉన్నారు. సో ఇది జరిగిన తర్వాత తెలంగాణలో ఒక మేజర్ పొలిటికల్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చాడు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచిన వారికే మేము మంత్రి పదవి ఇస్తామని. దట్స్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. కనీసం కొంత కాకపోతే కొంతైనా రాజకీయంగా మంచి జరుగుతుంది. అంటే మరి వచ్చే వాళ్ళు దేనికి వస్తున్నారు అంటే వాళ్ళు మంత్రి పదవి గురించి కూడా రావడం లేదనే, లేదా మంత్రి పదవి లేకపోయినా మంచిదే అని వస్తున్నారా? సో ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే బహుశా ఇటీవల జీవన్ రెడ్డి ఎపిసోడ్ మనం చూసాం. సో ఆ జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఈ జాగ్రత్త రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇంకా భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోజుకొకరు చొప్పునో, వారానికో ముగ్గురు చొప్పునో, ఇద్దరు చొప్పునో చేరుతూ ఉంటారు. ఈ చేరికల పర్వం ఒక్కరోజు జరగదు. మీరు చూస్తుండండి, దీన్ని 4 రోజులు సాగుతూనే ఉంటుంది. సో ఎమ్మెల్యేలు మారుతూనే ఉంటారు. ఇప్పుడు 6కి వచ్చి స్కోర్ రోజు మనం కౌంట్ డౌన్ అని చెప్పి రోజు ఒక స్క్రీన్ పైన వేసుకోవాలి. నెంబర్ ఎంత, 6, 7, 8, 10, 9 ఇట్లా. సో అలా నెంబర్ పెరుగుతూనే ఉంటుంది. 26 వచ్చిన తర్వాత బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనమవుతుంది. సో అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం కానీ అది ప్రక్రియ. సో ఈ ప్రాసెస్లో కేసీఆర్ అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాను అనుకోను. అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఫలితం ఏమి ఉండదు కనుక పోయేటోళ్ళు ఓనియండి, కొత్త వాళ్ళని తయారు చేసుకుంటా అని అంటున్నాడు. సో మరి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటా అన్న వాళ్ళు కొత్త వాళ్ళు అడగరా? ఇవాళ మేము మీకు అధికారం లేదు, ఉన్నోళ్ళు పోతున్నారు కనుక మమ్మల్ని తయారు చేసుకుంటా అంటారు. రేపు మళ్ళీ నీకు అధికారం వచ్చే పరిస్థితి, అధికారం వచ్చాక ఏం చేస్తావు? మమ్మల్ని పక్క పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకుంటావు, బయట వాళ్ళని తీసుకుంటావు కదా అని కేసీఆర్ని అడుగుతారు. సో అందువల్ల కాంగ్రెస్లో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పటికే ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు అధికారంలో లేరు. ఈ 10 ఏళ్ళు నా బాధలు పడి కష్టాలు పడి పార్టీని అధికారంలోకి తెచ్చిన మాకు ఈ పదవులు లేకుండా బయటి వారికి పదవులు ఇస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్న రేపు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ బీఆర్ఎస్లో ఓటీ బీటీ ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ అన్నట్లు ఇక్కడ ఓసీ బీసీ ఒరిజినల్ కాంగ్రెస్ బంగారం కాంగ్రెస్ అనే ప్రమాదం కూడా ఉండవచ్చు. అందువల్ల ఆ సీనియర్లు ఇప్పటికీ మంత్రి పదవులు కోరుకుంటున్న చాలామంది సీనియర్లకు ఇప్పటికీ పదవులు లేవు. ఎందుకంటే 12 ఇంకా 6 బెర్తులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 6 మాత్రమే ఖాళీ ఉండగా ఈ ఫిరాయింపులకు బయటి వాటి నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే మంత్రి పదవులు తీసుకుంటే ఏమైనా పార్టీలో వ్యతిరేకత వస్తుందని ఆలోచించవచ్చు. బట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. కానీ ఈ స్టేట్మెంట్ మీద ఎంత నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇలా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వకుండా ఉంటుందా చూడాలి. ఇది రేవంత్ రెడ్డి సొంత స్టేట్మెంటా, హైకమాండ్ అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ పాలసీ స్టేట్మెంటా? సో రాబోయే కాలంలోనే తేలుతుంది మనకు. ఈ స్టేట్మెంట్ తర్వాత ఏదైనా బీఆర్ఎస్ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనుకోవాలండి. ఎందుకంటే ఏదైనా హామీ ఇస్తేనే ఏదైనా మంత్రి పదవి ఒకటే లేదు కదండి హామీ. అదే సార్, అంటే ఇక్కడ కాంగ్రెస్ బీ ఫామ్ పై గెలిచిన వారికే పదవులు అన్నారు కానీ సార్ మంత్రి పదవులు అన్నట్టున్నారు. నాకు తెలిసినంత వరకు మంత్రి పదవి అన్నట్టు అంటే మనం స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాస్త తగ్గుముఖం పట్టే అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా మంత్రి పదవి కొరకు వెళ్తున్నారా అని పాయింట్ క్వశ్చన్ అది కదా. మంత్రి పదవి కొరకు వెళ్తే మీరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతారు. మంత్రి పదవి కొరకే వెళ్ళకపోతే ఉత్పన్నం ఎక్కడవుతుంది? అంటే పదవులు ఇవ్వము, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిస్తేనే ఇస్తాము అన్న తర్వాత ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు? పెద్ద ప్రభావం ఉంటుంది అనుకుని వెళ్ళే వాళ్ళు వాళ్ళకి రకరకాల అడ్జస్ట్మెంట్లకు ఉంటారు. అసలు ఈ స్టేట్మెంట్ మీద ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ నిలబడతా కూడా తెలియదు కదా. సో
సో అది రాబోయే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి రైతు బంధు సమన్వయ సమితి బాధ్యతలు ఇస్తారంటున్నారు, అది కూడా క్యాబినెట్ ర్యాంకు. సో అందువల్ల దేర్ ఆర్ మెనీ మెథడ్స్. అధికార పార్టీ తో ఉన్నప్పుడు అనేక రకాల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు కదా. సో అందువల్ల మంత్రి పదవి కొరకే వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రారు. సో మంత్రి పదవి కావాలని వచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు కూడా కదా. ఇప్పుడు కళ్యాణ్ శ్రీగారు వచ్చారు, ఆయన మంత్రి పదవి ఆశించి వచ్చారని అనుకోను. ఆయన కూతురు అక్కడ వరంగల్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే గెలుస్తుందని అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు, ఆయన వచ్చారు. సో అందువల్ల చాలామంది నాయకులు వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు కొరకు కూడా పార్టీ మారుతారు. అంటే వాళ్ళ కొరకి కాదు, భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు రాజకీయ భవిష్యత్తు ఉండాలని. సో ఇలా వివిధ కారణాల రీత్యా పార్టీ మారేవాళ్ళు ఉంటారు కదా. రైట్ సార్. ఈ 6 నెలల్లో చూసుకుంటే 6 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఎందుకు ఇలా గ్యాప్ ఇస్తూ ఒక్కొక్కరిని చేర్చుకుంటూ ఈ చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? వ్యూహం ఏంటి? 26 నెంబర్ రావాలి, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో యాంటీ డిఫెక్షన్ లా ఒక వక్రీకరణ ఇంటర్ప్రిటేషన్ ఏం జరుగుతుంది భారతదేశంలో, ఇక్కడే కాదు, కేంద్రంలో బీజేపీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, అన్ని పార్టీలు చేసిన వ్యవహారం ఇది. ఆ ఎల్పీ విలీనం అనే లెజిస్లేచర్ పార్టీ విలీనం అనే ఒక రాంగ్ డిస్టార్టెడ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో ఆ ఇంటర్ప్రిటేషన్లో భాగంగా ఇప్పుడు 2,000 అంటే 26 మందికి కావాలి. 26 మంది మూకుమ్మడిగా ఒకటేసారి చేరాలని అనుకోరు నాయకులు కూడా. ఎందుకు అనుకోరంటే 26 మంది ఎన్నప్పుడు వాళ్ళకి గుర్తింపు ఉండదు, ఒక్కొక్కరు చేరితేనే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఇవాళ మనం యాదయ్య చేరాడని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? 26 మంది చేరుంటే ఈ యాదయ్య గురించి చర్చ పెట్టేవాళ్ళమా? సో చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య చేరాడు, సో ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యే సంజయ్ చేరాడు, జగిత్యాల ఎమ్మెల్యేని మనం ఒకరోజు చర్చ పెట్టుకున్నాం. అందువల్ల చేరే నాయకులు కూడా తమకు రాజకీయ గుర్తింపు కోసం గుంపుగా చేరరు, ఒక్కొక్కరుగా చేరుతారు. ఒకటి. రెండవది, గుంపుగా చేరితే ఒక్కరోజు మిస్ అవుతుంది. మీరు రోజు ఒకసారి వచ్చారనుకోండి, 2 రోజులకోరు, ఇది నెల రోజులు 2 నెలల దాకా చర్చ జరుగుతుంది. అంటే ఒక బీఆర్ఎస్ అనేది కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది, ఇది పొలిటికల్గా బ్లీడింగ్ అవుతుంది అనేటువంటి పరిస్థితి బలహీనపడుతోంది, ఇక ఇది అనీమిక్గా మారిపోతుంది సో అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది. అందువల్ల 4 రోజుల పాటు 2 నెలల పాటు ఇక వేరే చర్చ ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయడం లేదనే చర్చ ఉండదు. ఈ ఎమ్మెల్యే చేరాడు, ఆ ఎమ్మెల్యే చేరాడు అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రెషర్ బీఆర్ఎస్ పైన బిల్డప్ అవుతుంది. ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పట్ల విశ్వాసం సన్నగిల్లగా ఉంటుంది. అందువల్ల ఇలా రాజకీయ వ్యూహంగా ఉండొచ్చు. ఒకటేసారి 26 మంది రావటానికి కూడా రెడీ కూడా కాకపోవచ్చు, ఒక్కొక్కరిని కన్విన్స్ చేయాలి, వాళ్లకు రకరకాల బేరసారాలు ఉంటాయి. ఎందుకు వస్తారు? వచ్చే వాళ్ళు ఏ ప్రయోజనం లేకుండా రారు కదా. మంత్రి పదవి కాకపోవచ్చు, మరో రీత్యా ఏదో ఒక పొలిటికల్ హామీ ఇవ్వాలి. వచ్చే వాళ్ళకి రేపు కనీసం నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళ టికెట్లు ఇస్తామన్న విశ్వాసం అన్న ఇవ్వాలి. వీళ్ళు వస్తున్న కొద్దీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో వ్యతిరేకత ప్రతిఘటన ఉంటుంది. అది కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు సంజయ్ చేరినప్పుడు మీకు జీవన్ రెడ్డి తిరుగుబాటు చూసాం. ఒక 2 రోజులు అది టీ కప్పులో తుఫాన్ లాగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టింది. ఆయన సీనియర్లు వెళ్ళి మాట్లాడారు, రేవంత్ రెడ్డి కూడా కొంత సమన్వయ లోపం జరిగిందని చెప్పారు. సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జరగాలి కదా. రైట్ సార్. ఒకరు పోతే 100 మందిని తీర్చిదిద్దుకుందాం, 6 100 అవ్వకుండా. అంటే ఇప్పటికి 6 వెళ్ళిపోయారు, అది మరింత పెరగకుండా వలసల అడ్డుకట్టపై బీఆర్ఎస్ అధిష్టానం ఫోకస్ చేసింది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి? అండ్ ఒకరు పోతే 10 మందిని తయారు చేసుకుందాము అంటూ ఉన్నారు కేసీఆర్, అది ఎంతవరకు సాధ్యం అంటారు? రాజకీయ పార్టీలు ఎప్పుడు ఒక నాయకుడు పోయినంత మాత్రం ఆ పార్టీ క్లోజ్ కాదు కదా. ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదా? 2014-19 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంతమంది వెళ్ళిపోయారు? జగన్ మళ్ళీ అధికారంలోకి రాలేదా? టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాలేదా? సో ఈ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా రాజకీయాల్లో ఎక్కడైనా కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం అనేది అసహజ పరిణామం కాదు, ఇది నేచురల్ కోర్స్. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలకు పోలేదా? మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? సో ఇలా దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్టీలకు వెళ్ళిపోతుంటారు నాయకులు, ఆ సమయంలో పార్టీ బలహీనపడుతూ ఉంటుంది.
మళ్ళీ రాజకీయ పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు మళ్ళీ పుంజుకుంటూ ఉంటుంది. సో ఆ రాజకీయ పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు సరైనగా యాక్ట్ కావాలి, రాజకీయ పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకోవాలి. సో ఇలా ఇదొక నిరంతర యాక్టివిటీ, ఒక్క రోజులో కాదు. అందువల్ల ఏ రాజకీయ పార్టీ ఓ నాయకుడు వెళ్ళిపోయినంత మాత్రాన నిర్వీర్యం అయిపోదు, బలహీనపడుతుంది. నిర్వీర్యం కావడం వేరు, బలహీనపడడం వేరు. సరిగ్గా ప్రజా సమస్యలపైన పోరాడి ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు అసంతృప్తి చెందినప్పుడు వాటిని తనకు అనుకూలంగా మార్చుకోగలిగితే, ప్రజల పక్షాన డిఫెండ్ చేయగలిగితే, రాజకీయ పార్టీని బలమైన నిర్మాణం కనుక చేయగలిగితే ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అందువల్ల కేసీఆర్ చేయగలడా, ఒకరు పోతే 10 మంది అంటే చేయగలడా అంటే చేయగలడు. చేస్తాడా లేదా నేను చెప్పలేను, ఎందుకంటే అది రాబోయే కాలమే నిర్ణయించాలి. కానీ ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న పాత ఒరిజినల్ లీడర్లు అదే మాట అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకున్నారా, మీరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఎవరి వరకు పెద్దపీట వేశారు, ఇప్పుడు వాళ్ళంతా నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము గుర్తొస్తున్నాం, మళ్ళీ ఉద్యమకారులు గుర్తొస్తున్నారు, ఒరిజినల్గా బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళు గుర్తొస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ మేము ప్రతిపక్షం నుండి మొయ్యాలి, మళ్ళీ మేము మోసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మమ్మల్ని కెరియేస్తారా, మళ్ళీ అప్పుడు అవసరాలు, రాజకీయ అవసరాలు ఉంటాయి, పార్టీ అవసరాలు ఉంటాయి, రాజకీయ పునరేకీకరణ అవసరం ఉంటుంది, తెలంగాణ పునర్నిర్మాణ అవకాశం ఉంటుంది, మళ్ళీ మీరు వేరే పార్టీలో తెచ్చుకుంటారు. అంటే చాకిరంతా మేం చేయాలి, క్లీన్ అంతా మేం చేయాలి, మీరు వచ్చి కూర్చుంటారు, అప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అప్పుడు వాళ్ళు వచ్చి పదవులు తనకెళ్తారు. మేము కేసులు ఎదుర్కొని అరెస్టులు అయ్యి తన్నులు తిని తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ వచ్చాక ఎవరు మంత్రులు అయ్యారు? సో వేరే వాళ్ళు ఎవరైతే మా పైన కేసులు పెట్టారో, మా పైన రాళ్ళు వేయించారో, మమ్మల్ని ఉరికించి కొట్టారో సమైక్యవాదులు కూడా మంత్రులయ్యారు. సో రేపు మళ్ళీ జరగదన్న గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న కేసీఆర్ సమాధానం చెప్పకపోతే బీఆర్ఎస్ బాగుపడదు. సో ఇదొక మౌలికమైన ప్రశ్న. సో ఈ ప్రశ్న అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. నాయి నరసింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లు ఒకరోజు ఇదే ప్రశ్న అడిగారు, మాకు బాధేస్తుంది, తెలంగాణ ఉద్యమ కాలంలో మాపై రాళ్ళేసిన వాళ్ళు, మాపై కేసులు పెట్టిన వాళ్ళు మంత్రులైతే మేము వాళ్ళ దగ్గరికి లెటర్లు పట్టుకొని పోవాల్సి వస్తుంది అని అన్న తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా మంత్రి అయ్యాడు కనుక ఆయన కామ్ అయిపోయాడు తర్వాత ఇక. సో అందువల్ల ఇప్పుడు ఈ ప్రశ్న అందరూ అడుగుతున్నారు బీఆర్ఎస్లో. మీరు సిన్సియర్గా బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళ ప్రశ్న ఇదే. సార్ ఇప్పుడు సార్ దెబ్బతినడంగా మా అవసరం వచ్చింది, సో తర్వాత ఏంటి పరిస్థితి, మళ్ళీ రేపు అధికారంలోకి మేమంతా కష్టపడి తెస్తే అప్పుడు మాకు విలువ ఉంటుందన్న గ్యారంటీ ఉంటుంది. మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళకే పదవులు కదా, మంత్రి పదవులు ఇస్తారు, రాజ్యసభ సీట్లు ఇస్తారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలు, అప్పుడు ఏమంటారు గెలుపు గుర్రాలకే మనం సీట్లు ఇవ్వాలి, విన్నబిలిటీ, ఎన్నికల్లో పడేది గెలవడం కొరకు కదా, గెలుపు గుర్రాల కొరకే సీట్లు ఇవ్వాలి, ఇది పార్టీ కొరకు మీరు త్యాగాలు చేయాలి, పార్టీ అవసరాల కొరకు త్యాగాలు చేయాలి, పార్టీ గెలిస్తే అమ్మలాంటిది, తల్లిలాంటిది, అందరం గెలుస్తాం కదా అని మరి మాకు ఉపన్యాసాలు ఇస్తారు. రాజకీయ పునరేకీకరణ జరగాలి, తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసింది, దీన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కేసీఆర్ పై నుండి కనుక ఇతర పార్టీల నుంచి వచ్చే వారి మద్దతు అవసరాలు అప్పుడు ఉపన్యాసాలు ఇస్తాం. అంటే అధికారంలో ఉన్నప్పుడు మాకు గుర్తింపు ఉండదు, ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము భారం పోయాలి, మళ్ళీ అధికారంతో గుర్తింపు ఉండదు, మా పని త్యాగాలు చేసిరేనా అని ఇవాళ సగటు బీఆర్ఎస్ నాయకుడు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు కేసీఆర్ దగ్గర జవాబు ఇప్పటికైతే లేదు. జవాబు దీనికి చెప్పగలిగితే కన్విన్సింగ్గా అప్పుడు బీఆర్ఎస్ పునర్జీవం మొదలవుతుంది. రైట్ సార్, వచ్చిన వారిని అడ్డుకోవద్దని ఇప్పటికే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసిందనే ప్రచారం జరుగుతోంది సార్. ఆ విధంగానే రేవంత్ కూడా నడుచుకుంటూ ఉన్నారు. ఎవరైనా పార్టీలోకి వస్తానంటే వెంటనే వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ తలుపులు తెరిచింది, ఓపెన్గానే ఉన్నాయి కాంగ్రెస్ తలుపులు. మరోవైపు కేసీఆర్ ఏమో భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు, క్యాడర్కి. సో మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఏది ప్రభావం చూపించే అవకాశం ఉంది? అసలు ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో తప్పేంటంటే రేవంత్ రెడ్డి చెప్పలే అధిష్టానం, మీరు అడ్డుకోకండి. రేవంత్ రెడ్డి ఎక్కడ అడ్డుకుంటాను, రేవంత్ రెడ్డి పట్టుకొస్తాను కదా. సీనియర్లకు చెప్పారు, పార్టీలో ఉన్న ఇతరులకు వాళ్ళకి చెప్పారు. ఎందుకు ఇది ఈ అడ్డుకున్ననే సమస్య ఎక్కడ వచ్చింది? జీవన్ రెడ్డి నిరసనతో వచ్చింది. అందువల్ల రేవంత్ రెడ్డి పట్టుకొస్తుంటే రేవంత్ రెడ్డికి అడ్డుపడకండి అని రేపు హైకమాండ్ ఎందుకు చెప్తుంది? ఇప్పుడు హైకమాండ్ కాదు కదా తెస్తున్నది, ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఎవరిని కలుస్తున్నారు? రేవంత్ రెడ్డి కలిసి హైకమాండ్ కాకపోతున్నారు. హైకమాండ్ కలిసి ఢిల్లీలో హైకమాండ్ కలిసి ఇక్కడికి తెలంగాణకు వస్తలేరు. అందువల్ల అడ్డుకునేది రేవంత్ రెడ్డి కాదు, తెచ్చేదే రేవంత్ రెడ్డి. సో అడ్డుకోవడం అనే క్వశ్చన్ ఎడికలు వస్తుంది. సో హైకమాండ్ చెప్పింది, ఇతర నేతలకు, కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలకు చెప్పారు మీరు అడ్డుకోకండి అని. అదేంటంటే జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఆ హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది.
కారణం ఏంటంటే కొత్త వారు వస్తున్నప్పుడు పార్టీలో కలకలం, అలజడి, తిరుగుబాటు ఇవన్నీ వార్తల్లో వస్తాయి కనుక పార్టీకి లాభం జరగడం కన్నా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు సంజయ్ వచ్చాడు, జీవన్ రెడ్డి పోతాడు అని చర్చ జరిగింది. డెఫినెట్గా అది ఎంతో కొంత పార్టీని డ్యామేజ్ చేస్తుంది. ఇట్లాంటి ఎపిసోడ్లు ఇంకో 10 జరిగినాయి అనుకోండి, పార్టీలో గందరగోళం ఉన్నది, కొత్త పాతల మధ్య ఘర్షణ అనే మెసేజ్ పోతుంది. అందువల్ల యునైటెడ్గా పార్టీ ఉన్నప్పుడే బయటి పార్టీ నుంచి వచ్చిన వారి వల్ల ప్రయోజనం ఉంటుంది, లాభం ఉంటుంది. కానీ బయట పార్టీ వాళ్ళు వస్తుండే, కొత్త పార్టీ వాళ్ళు అలక పాను పెక్కుతున్నారని వస్తుంటే పార్టీలో గందరగోళం ఉంటుంది, ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్న భావన పోదు. సో అందువల్ల అధిష్టానం ఆ డైరెక్షన్ ఇచ్చారు. అందువల్ల అధిష్టానం ఈ డైరెక్షన్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డికి అడ్డు తగిలింది. అసలు వాస్తవంగా రేవంత్ రెడ్డి అడ్డుకోవడం కాదు, రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన బలం పెంచుకోవటానికి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లైన్లను వ్యతిరేకిస్తారు కనుక, సో సీనియర్ల నుంచి ఆయనకు ప్రమాదం ఉంది కనుక, సో ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు వస్తుంది కనుక ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఆయన తీసుకుంటున్నాడు. ఇది అధిష్టానం కూడా నచ్చడం లేదు, కానీ అధిష్టానం కూడా కొంత ఇరిటేట్ అవుతుంది అని ఇలాంటి వార్తలు కూడా కొన్ని పత్రికలు వచ్చాయి. సో ఈ ప్రచారం కూడా ఉంది. అంటే ఇది రేవంత్ రెడ్డి పని, హైకమాండ్ పని కాదు. ఆ ప్రచారం జరిగినప్పుడు నేను చెప్పాను, రేవంత్ రెడ్డి పని ఉంటే హైకమాండ్ ఎందుకు కూరుకుంటుందని. అందువల్ల రేవంత్ రెడ్డి మరి హైకమాండ్కి చెప్పాడా, హైకమాండ్ దీన్ని గమనించి క్లారిటీ ఇచ్చిందో, అయ్యా ఇది రేవంత్ రెడ్డి పని కాదు, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి తన స్థిరత్వం కొరకు, స్టెబిలిటీ కొరకు చేస్తున్నాడని మీరు అనుకోకండి. దీనికి పూర్తిగా హైకమాండ్ స్టాంప్ ఉంది అని చెప్పడానికి ఈ రకమైన సిగ్నల్స్ అనేది హైకమాండ్ పంపించింది. రైట్ సార్. ఏసీ అంటే అసలు కాంగ్రెస్, వీసీ అంటే వలస కాంగ్రెస్, ఏసీ బ్యాచ్ వర్సెస్ వీసీ బ్యాచ్ అని చెప్పి ఒక వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది సార్. అంటే కొత్తగా వచ్చిన వారికి ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళకి అంటే ఆ సమస్య ఉండదంటారా? ఏ రాజకీయ పార్టీలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు బీఆర్ఎస్లో లేకుండా ఓటీబీటీ అని, సో యూటీబీటీ ఉద్యమ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ, ఒరిజినల్ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ అని 2014 నుంచి 1918 వరకు చర్చ జరిగింది. ఏమైంది? కేసీఆర్ ఏమైనా వలసలాపాడా? ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తీసుకుండాపాడా? వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం ఆపాడా? ప్రజలకి బీఆర్ఎస్కు ఓటు వేయడం ఆగిందా? 88 సీట్లు ఇచ్చారు కదా వలసల తర్వాతే కదా. 2014 to 19 మధ్య కాలంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో 15 మంది గెలిచారు. ఎంతమంది మిగిలారు 2018 వరకు వచ్చే వరకు? మరి వీళ్ళందరూ చేరుతుంటే ప్రజలు బీఆర్ఎస్ని శిక్షించాలా, మీరు టీడీపీని కాంగ్రెస్ని శిక్షించారా? 2014 తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంది. 2018కి వస్తే బీఆర్ఎస్ బలమే పెరిగింది తప్ప టీడీపీ బలం పెరగలే. టీడీపీ 15 నుంచి 2 తగ్గింది, కాంగ్రెస్ పార్టీ కూడా పెరగలేదు. అంటే అర్థం ఏంటి? ఒక రకం ప్రజలు ఈ వలసల్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటున్నారని అనుకోవడం లేదు. ఇలా ఫిరాయింపులు తీసుకొని ఉంటే ఏమని ప్రచారం జరిగింది? కడియం శ్రీహరిని వరంగల్లో ప్రజలు అసహించుకుంటున్నారు, మీకు బీఆర్ఎస్లో ఇంత గౌరవం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాక ఆఖరికి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాక వెళ్ళిపోయాడు, అసలు మామూలుగా లేదన్నారు. ఏమైంది? 2 లక్షల మేడతో గెలిచింది కడియం శ్రీహరి కావ్య. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఒక వరంగల్ సీటు 1 లక్ష మేడటి తగ్గకుండా గెలుస్తాను కడియం శ్రీహరి కూడా చెప్పాను నేను. నన్ను అడిగితే సార్ ఎలా ఉంది పరిస్థితి మాది అంటే 1,00,000 ఓట్ల కన్నా తక్కువ రాదే మెజార్టీ అన్నాను. సో ఆయన గెలిచిన తర్వాత కూడా ఫోన్ చేశారు, సార్ థ్యాంక్స్ సార్ మీరు అంచనా చెప్పి ధైర్యం వచ్చింది అని. నేను మీకు ధైర్యం రావడానికో దేనికొరకు చెప్పనయ్యా, నన్ను అడిగితే ఉన్న వాస్తవం నాకేమి నిజం అనిపిస్తే చెప్తాను అన్నాను. సో అందువల్ల ఇలా ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో నిజంగానే ఫిరాయింపుల్ని ప్రజలు అసహించుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడి కాంగ్రెస్ అభ్యర్థిగా మారిన కడియం కావ్య అంత మేరతో గెలుస్తుందా? ప్రజలు ఎక్కడ అసహించుకుంటున్నారు? సో ప్రజలు ఫిరాయించిన నాయకుల్ని అసహించుకోవడం లేదు, ఫిరాయింపులు ప్రోత్సహించిన పార్టీని అసహించుకోవడం లేదు. అందుకే రోజుకో పార్టీ మారుతున్నారు నాయకులు. సో ప్రజలే అసహించుకున్న రోజు నాయకులు ఎందుకు మారుతారు? మరి ఎందుకు అసహించుకుంటారు ప్రజలకి ఏమున్నది? అన్ని పార్టీల నాయకులు ఒకే తాను ముక్కల్లా కనబడుతున్నారు. సో ఈ అదే తానులోకి వెళ్ళి ఇటు కట్ చేస్తున్నారని ఇదే రాజకీయ సంస్కృతి కదా. ప్రజలకు ఆ డిఫరెన్షియేషన్ ఏమున్నది? ఏ కండ వేసుకుంటే ఆ పార్టీ నాయకులుగా కనబడతారు. అందువల్ల పార్టీ నాయకులు రోజుకో పిలుస్తారు.
మీడియా కూడా అంతే కదా. నిన్నటిదాకా ఒక పార్టీ ప్రతినిధిగా మీ దగ్గరికి వస్తారు, 2 రోజుల తర్వాత మరో పార్టీ ప్రతినిధిగా వస్తారు. కానీ మీరు అయ్యో నువ్వు ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చినవయ్యా మొన్న, ఇప్పుడు ఎట్లా వస్తావు అని అంటారా మీరు? మీకు కావాలి ప్రతి పార్టీ ప్రతినిధి ఎవరైతే ఏంది మీరు పిలుస్తారు. సో మరి ఎవరికి అభ్యంతరం ఉంది? మీడియాకి అభ్యంతరం లేదు, ప్రజలకు అభ్యంతరం లేదు, కోర్టులు పట్టించుకోవడం లేదు. సో ఈ సర్వే జనాసుకునో భవంతి అయిపోయింది కదా. అందువల్ల ఇవాళ అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్లో ఇదో పెద్ద విస్ఫోటనంగా దారితీస్తుందా? జీవన్ రెడ్డి తిరుగుబాటు చేస్తా అంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని వార్తలు రాశారు. ఏం జరిగింది జీవన్ రెడ్డి? సో రేవంత్ రెడ్డి అన్నట్లు కాంగ్రెస్ను దెబ్బతీయాలనుకునే వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదని. జీవన్ రెడ్డి ఏమన్నా ఇప్పుడు కాంగ్రెస్ను తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడా? సో అందువల్ల ఈ ప్రత్యర్థులు ఈ మాట చెప్తారు, ఉద్యమ తెలంగాణ వరుస బంగారు తెలంగాణ అని 10 ఏళ్ళు రాశారు. కేసీఆర్ 10 ఏళ్ళ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఓడిపోయాడు తప్ప ఫిరాయింపుల వాళ్ళు ఓడిపోయాడా, వలసల వాళ్ళు ఓడిపోయాడా? సో అందువల్ల ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకు నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు బీజేపీలో జరగడం లేదా? బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాదులు, నాన్ ఆర్ఎస్ఎస్, కొత్తవారు పాతవారు టికెట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు అని అసంతృప్తి మామూలుగా ఉండడే. ఏమైంది? ఏమన్నా ఆగిన మల్కాజ్గిరిలో మీ ఈటల రాజేందర్ గెలవలేదా? లేకుంటే మీకు మహబూబ్నగర్లో డీకేఆర్ గెలవలేదా? చెవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవలేదా? వీళ్ళంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళంతా గెలిచారు కదా. సో అందువల్ల ఈ వాద ప్రతివాదాలు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అని ప్రజలు అనుకుంటారని నేను అనుకోను. రైట్ సార్. ఇక 2019 ఎన్నికల్లో 150 స్థానాలు 50% ఓట్ షేర్తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. బంపర్ విక్టరీ అప్పుడు. అంటే ఇప్పటికీ ఒక 10% ఓట్ షేర్ తగ్గింది, కానీ 140 స్థానాలని కోల్పోవాల్సి వచ్చింది. 11కు మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితితో దుస్థితో వాటెవర్. కానీ ఈ ఫలితాలని చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పారిపోదామనిపించింది. 40% ఓట్లు వచ్చాయని ఆగిపోయా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్షలో భాగంగా జగన్ మాట్లాడారనే వార్తని ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు ఈ 2 పత్రికలే హైలైట్ చేస్తూ ఉన్నాయి సార్. నిజంగా మాట్లాడారో లేదో మన దగ్గర సోర్స్ లేదు, బట్ వాళ్ళు ప్రచురించారు కాబట్టి అడుగుతూ ఉన్నా. నిజంగా ఇదే జరిగితే మాట్లాడితే మాట్లాడవచ్చు కూడా. ఎందుకంటే ఎందుకు వైరాగ్యం? ఇంత భారీ ఓటమి తర్వాత ఎవరికైనా ఆ మేరకు వైరాగ్యం ఉంటుంది. సో ఇది మన నిత్య జీవితంలో కూడా ఎన్నోసార్లు అనుకుంటాం కదా. సో కానీ హిమాలయాలకు పోతారా? 40% కాదు 4% ఓట్లు వచ్చినా హిమాలయాలకు పోరు. ఎందుకంటే రాజకీయం అంతా బలమైంది, అది అయస్కాంతం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి 40% కాదు 4% వచ్చినా కూడా హిమాలయాలకేం పోడు. హిమాలయాల పక్క పెట్టి వింధ్య పర్వతాలకు కూడా పోడు. సో అందువల్ల రాజకీయాల్లో ఆ వైరాగ్యాలు ఉండవచ్చు. ఇప్పుడు మనకు శ్మశాన వైరాగ్యం అంటారు చూడండి. మీరు ఎవరైనా చనిపోతే ఆడి పోయినప్పుడు రిటర్న్ చేయడం ఏముంది జీవితం, ఇంత సంపాదిస్తే ఏముంది, ఆఖరికి ఇక్కడే కదా తెలియదు. ఆయనకు అంత సంపాదించిండు, ఏం పట్టుకపోయాడు? పాపం బతుకున్నంత కాలం కొడుకుల గురించి తంపాదం పదవుల గురించి ఆశపడ్డాడు, ఏం మిగిలింది అని ఈ వైరాగ్యం అంటారు. వైరాగ్యం అనుకొని ఆడ శ్మశానం అన్నీ కంప్లీట్ చేసి స్నానం చేసి కారెక్కుతారు. ఏమైందిరా 10 లక్షలు ఏమైంది, అపార్ట్మెంట్ ఏమైంది మాట్లాడుతుంటారు. సో అందువల్ల ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం. అందువల్ల ఫలితాల వైరాగ్యం, మీకు శ్మశాన వైరాగ్యం ఉన్నట్లు ఫలితాల వైరాగ్యం కూడా ఉంటుంది కదా. సో శ్మశాన వైరాగ్యం లాగానే. సో మా తెలిసిన బంధువు ఒకరు, ఆయన హార్ట్లో ఏదో చెస్ట్లో పెయిన్ వచ్చింది. మేము హాస్పిటల్ మేమే తీసుకెళ్తున్నంతసేపు బాధపడుతూ ఇక ఏముంది లైఫ్, మరి ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ సంపాదన ఏముంది ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర తీయించాడు, డాక్టర్ ఏం లేదన్నాడు. రిటర్న్ వస్తూ కార్లో కూర్చున్న తర్వాత తన స్టాక్ సబ్ బ్రోకర్తో మాట్లాడుతున్నాడు. ఆ షేర్లు ఏమైనా, ఆ షేర్లు అమ్మినరాలే, ఆ షేర్లు ఎక్కడ అని మాట్లాడుతున్నాడు. నేను ఆయన దగ్గర ముందు ఆయన దగ్గర తర్వాత ఆసుపత్రి వైరాగ్యం ఎట్లుంది అని. అందువల్ల ఇలా మనుషులు ఎవరైనా రియాక్ట్ అవుతుంటారు. కానీ 40% ఓట్లు వచ్చింది కనుక హిమాలయాలకు పోలే, 30% ఓట్లు వస్తే ఇంకో దగ్గర పోడు, 10% ఓట్లు వస్తే పోకపోవడం అంటూ ఉండదు. రాజకీయ పార్టీల్లో ఫలితాలు అనేది తప్పనిసరిగా ఎవరికైనా ఆ రకమైన ప్రభావం పడుతుంది కదా. ఈవెన్ 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అనలేదా, నాకు ఎలా, నేను ఏం తప్పు చేశాను, ప్రజలకు ఇంత తక్కువ సీట్లు ఎట్లు ఇచ్చారు, నాకు అర్థం కావడం లేదని అనలేదా. సో అందువల్ల ఇలాంటి మాటలు ఎవరైనా ఓడిపోయినప్పుడు ఆ రకమైన వైరాగ్యం వస్తుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.